శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 6 స్కందాలు పూర్తి చేసి 7వ స్కందాన్ని 32 భాగాలుగా చెప్పుకున్నాం. 33వ భాగం ఈరోజు చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసవాడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానికి శోకనాశనం కపీశమక్షంతారం మందిరం కావ్యంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధా శ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ప్రహ్లాద చరిత్రలో ఉన్నాం. పోతన మహాకవి తెనిగించిన పద్యాలు చెప్పుకుంటున్నాం మనం. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానమ్మున నెవ్వడైన ధన్యతనొందును. చిక్కడు వ్రతముల క్రతువుల, ఎంత మంచి పద్యం. చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల శౌచ శీల తపములను, చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియనచ్చుతుండు సిద్ధముసుండి. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వము, అధిక శాంతత్వమును చాలదు హరిమెప్పింప విశాలోద్యములారా భక్తి చాలిన భంగిన్. ధనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర సుందరీ విహంగ శూద్ర శబరులైన పాపజీవులైన ముక్తిని పోదురు అఖిల జగము విష్ణుడనుచు తలచి. ఏది గొప్పదో చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఏ కేటగిరీలో అయినా, అంటే దానవుడైనా దైత్యుడైనా, ఇదే చెప్పుకున్నాం. పాముగా పుట్టిన, మానవుడిగా పుట్టిన, గంధర్వుడిగా పుట్టిన, సుర సమాజంలో పుట్టిన ఎవడైనా సరే వాడు ఎలా పొందుతాడయ్యా ఆయన యొక్క వైకుంఠాన్ని, అంటే అమృతాన్ని, మృతం లేని చోటుని ఎలా పొందుతాడయ్యా అంటే క్రతువులతోటి పొందడు, వ్రతములతోటి. క్రతువులు అంటే యజ్ఞాలు, యాగాలు కదా. ఆ తర్వాత దానాలు చేసినా పొందడు, తపస్సులు చేసినా చిక్కడు. దేనికి చిక్కుతాడయ్యా అంటే భక్తికి మాత్రం చిక్కుతాడు. చాలదు భూదేవత్వం అంట. భూదేవుడు అంటే ఎవరు? భూమి మీద పుట్టిన దేవుడు అంటాడు. బ్రాహ్మణుడి బ్రాహ్మణత్వం చాలదు, దేవత్వం చాలదు, అధిక శాంతత్వం కూడా చాలదు. హరిమెప్పించడానికి భక్తి చాలినట్లుగా ఏది చాలదు అంటాడు. అర్థమైందా? దాను ఇక గురువులు తమకును లోబడు తెరువులు చెప్పదరు విష్ణు దివ్య పదవికిను చెరువులు చెప్పరు తెరువులు చెప్పరు చీకటి బరువులు వెట్టంగనేల బాలకులారా. గురువులు లేనప్పుడు కదా ఇవన్నీ చెప్తున్నాడైనా. గురువులు ఏదో పని మీద పోయారు, తోటి విద్యార్థులకు చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఇదంతా కూడా. విష్ణు పదవి పొందడానికి, అంటే విష్ణు పదాన్ని, అంటే ఏంటి, వైకుంఠాన్ని పొందడానికి మార్గాలు చెప్పరు గురువులు. ఎందుకు ఈ పుస్తకాల భాండారాలన్నీ, ఈ బరువులు ఎందుకు? బరువులు వెట్టంగానేలా బాలకురారా, తెండెల్ల పుస్తకంబులు నిండా ఆచార్యులకు మరల ఏకమునకు 2 విశేషము చెప్పేద పొండొన్లని వారు కర్మపుంజము పాలై. ఆడుదము మనము హరిరతి పాడుదము ఏ ప్రొద్దు విష్ణు భద్రయశంబుల్ వీడుదము ధనుజ సంగతి కూడుదము ముకుంద భక్తి కోటిన్ సూటిన్. ఓం విత్తము సంస్కృతి పటలము వ్రత్తము కామాది వైరి వర్గంబులని ఏడిత్తము చిత్తము హరికిని స్వత్తము నిర్వాణ పదము శుభమగు మనకు అనిట్లు ప్రహ్లాదుడు రహస్యమున అయ్యా వేళ్ల రాక్షస కుమారులకు అపవర్గ మార్గము నెరిగించిన వారును గురు శిక్షితంబులైన చదువులు
సాలించి ఆపి నారాయణ భక్తి చిత్తంబులను కేరించి ఉండటం చూచి వారల ఏకాంత భావంబు తెలిసి వెరచి వచ్చి శుక్రాచార్య నందనుడు శక్రవైరికి ఎట్లయినయే. శక్రవైరి అంటే ఎవరు? శక్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు. శక్రవైరి అంటే ఇప్పుడు ఎవరు? ఇక్కడ హిరణ్యకశిపుడు అనమాట. తాను చెడిపోవడం కాక తోటి విద్యార్థులందరినీ చెడగొట్టాడని వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు అనమాట ఆ చండా మార్కుడు. ఎవరికి? హిరణ్యకశిపుడు. రేపు మనం మిగతా భాగం అదే 34వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులు